దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ముందు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించిన వాక్యం ఏంటంటేను, ఆయన చెప్తున్నాడు యోబు గ్రంథం 22:27లో అంటున్నాడు. నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనకు ప్రార్థన చేస్తేనట ఆయన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడని సెలవిస్తున్నాడు. అదే కీర్తనలు 3:4లో చెప్తున్నాడు. "నిలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును." మనమట ఆయన సన్నిధిలోకొచ్చి ఎలుగెత్తి అంటేను గంభీర స్వరంతో మనం నిజంగా మొరపెట్టి ఆయన వైపు మనం చూచినట్లయితే ఆయన మన మొరని ఆలకించి ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాలయం నుంచి మనకి జవాబు అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఈ వాక్యాలను మనం చూసుకున్నట్లయితే యెహోవా సన్నిధికి మనం ఏం చేయాలి? రావాల్సిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిలోకొస్తే ఎన్నో ఆశీర్వాదాలున్నాయి. ఎన్నో దీవెనలున్నాయి. ఆయన ప్రార్థన చేస్తేను, ఆయన మన ప్రతి ప్రార్థన కూడా అంగీకరించే దేవుడు. అంగీకరించి సహాయం దయచేసే దేవుడు గాబట్టి, ఆయన సన్నిధిని మనం ఆశతో ఆయన సన్నిధిలో మనం ఎదురు చూచే వరంగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యం కూడా మనం గడపడానికి మనం ఏం చేయాలంటేను, ఆయన సన్నిధిలోకొచ్చి ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రార్థన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఇంకా దేని వలన కూడాను మనకి సహాయం కలగదు. ఎందుకంటేను ఒక్కటే మనం ప్రతి విషయంలో కూడాను మనం జయం పొందాలంటే, ప్రతి విషయంలో ఈ లోకంలో నుండి మనం జీవించి ముందుకు సాగాలంటే ఏంటంటే ఆయుధం ఏంటంటే మన ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధమే మనకి ముఖ్యమైనది. ఆ ప్రార్థన ద్వారే మనం ఏం చేస్తామంటే ఈ లోకంలోని సమస్తాన్ని మనం జయించగలం. ఆ ప్రార్థన అనుభవంలోకి మనం మాట మారాలి. అనుభవం పొందే వరంగా ఉండాలి. ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను ఆయన సన్నిధిలో మనం లభించాలంటే ఆయనకు నిత్యం కూడా ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఆయన సన్నిధికి ఏంటి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఆయన సన్నిధిలోకొచ్చి ప్రార్థించే వారంగా మనం ఉండడం నేర్చుకోవాలి. నిత్యం కూడా ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడనాడే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ముఖ్యంగా ఏంటంటేను ఆయన ప్రభువా, నాన్న అని మన నోట పెట్టిన వెంటనే ఆయన మన దగ్గరికొచ్చి ఆయన మన మొరను ఆలకించి సహాయం దయచేసి ఇంకెవ్వరూ లేరండి ఈ లోకంలోని. ఎవ్వరు మన మాటలు వినరు. ఎవ్వరు కూడా మన చేయట్ని అంటే మనకేది అవసరమో మనం చెప్పినా ఎవ్వరు కూడా ఏ మనుషులు కూడా మనకు వినరు. కాబట్టి ఆయన ఒక్కరే దేవుడు ఒక్కడే మనకు మొరను ఆలకించే దేవుడున్నాడు. ప్రతి ఒక్క విన్నపం ఆలకించి సహాయం దయచేసే దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఈ లోకంలోని ఆయన్ని నిత్యం ఆయన సన్నిధిలో మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలి. నిత్యం కూడా ఆయనలో కనిపెడితే అంటే ఏంటంటే మనకు ఆశీర్వాదం అంటేను, మనకి సమస్తం కూడా ఆయన సంతోష ఆనందాలతో మన జీవితాన్ని ముందుకు సాగనిచ్చే దేవుడు. కాబట్టి ఈ భయంకరమైన వాటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఎందుకంటేను ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క వాటిని పరిస్థితులు మనం చూసినట్లయితే మనం ఏ నిమిషంలో ఏం సంభవిస్తుందో తెలీదు. ఏ విషయంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కాబట్టి మనం ఈ లోకంలోని సుఖంగా, సంతోషంగా మనం జీవించాలంటే మనం ఎల్లవేళలా ఆయన సన్నిధిని వచ్చి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా మన సమస్తాన్ని పొందుకొని ఈ లోకంలోనే మనం సంతోషంగా, సుఖంగా జీవించగలం. కాబట్టి మనం నిత్యం కూడా ప్రార్థించే ప్రార్థన ఆత్మతో మనల్ని నింపుకుందాం. ప్రార్థనలో బలపడదాం. ప్రార్థనలో శక్తి, బలం ఉంది కాబట్టి ఆ ప్రార్థన ద్వారా మన సమస్తమైన అవసరతలు తీర్చుకొని ఆయనకి సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. ఇది అంటే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాజా, దయగల తండ్రి, కృపగల దేవ నాన్న, ప్రార్థన ద్వారా తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ప్రార్థన ద్వారా తండ్రి మేము సమస్తాన్ని పొందుకోగలమని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం నాన్న. నాయన ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి నా ప్రభా. నీ శక్తితో మమ్మల్ని నింపండి నాన్న. నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండేటట్లు నీ కృపను, నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. ఎందుకనగా నీ సన్నిధిలో సంపూర్ణ సుఖశాంతులు లభించునని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన కృపగల దేవా తండ్రి నిత్యము
అనుదినముకు తండ్రి నా ప్రభా ఈ సందులోకి వచ్చి ప్రార్థన చేసి మేము మా ప్రతి అవసరతను తండ్రి మేము పొందుకుని ప్రభా నీ బలమైన సాక్షులుగా వాడబడ్డానికి నీ కృపను నీ సహాయం దయచేయండి నాన్న. నాయన కాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి నా ప్రభా. భయంకరమైన పరిస్థితిలో మేము ఉన్నాం నా తండ్రి నా ప్రభా. ఈ పరిస్థితుల నుంచి అన్నిటి నుంచి మేము తప్పించబడాలంటే నీ యొక్క తండ్రి నా సహాయం మాకు లేకపోతే మీ ఈ లోకంలో జీవించలేము నా ప్రభా. సహాయం దయచేయండి, కనికరించండి, యుద్ధాలు నాపండి నాయన. ప్రపంచంలో శాంతి సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. నీ కృప చూపించి సహాయం దయచేయండి నా ప్రభా. ఈ యుద్ధాలని తండ్రి నా ప్రభా మీరు ఆపివేసి తండ్రి నువ్వే నా తండ్రి నా తండ్రి. అధికారులతో మీరు మాట్లాడండి నా ప్రభ నా తండ్రి. రాజులతో మాట్లాడే దేవుడు నా తండ్రి. సమాధానం అనుగ్రహించే దేవుడు కాబట్టి నువ్వు అనే తండ్రి నువ్వే నీ కార్యం జరిగించే దేవుడు. ఇంకెవ్వరు కూడా ఆయనే కార్యం జరిగించే ఏ మాటల వలన కానీ తండ్రి నా ప్రభు పరిస్థితుల వలన కానీ ఇది జరగనే జరగదు ప్రభా. కాబట్టి సమస్తమైన వారిని మార్చగల దేవుడు నువ్వే కాబట్టి నువ్వే ప్రతి ఒక్క బిడ్డని మార్చి నాయన శాంతి సమాధానంతో ఈ లోకంలో జీవించి నాయన కృపలో తండ్రి భద్రపరిచి నడిపించి సహాయం దయచేసే గొప్ప తండ్రి కాబట్టి నువ్వే నీ కార్యం జరిగించి మీరు మహిమందుకొనమని శాంతి సమాధానంతో మమ్మల్ని నింపమని ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.